Good morning, girls. This is S. Anuradha from Sir CRR College for Women, Eluru. Now we are going to deal with biotechnology paper. The topic is typhoid from Unit 2. Introduction. Typhoid fever is a severe multisystemic illness characterized by the classic prolonged fever, sustained bacteremia and bacterial invasion, multiplication within the mononuclear phagocytic cells of the liver, spleen, lymph nodes and Peyer's patches. So we all know about the typhoid fever, which is very common in our regions, and it is a severe multisystemic illness. సో అంటే చాలా సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఇల్నెస్నే మల్టీ సిస్టమిక్ ఇల్నెస్ అని చెప్తాం. సో దీనిలో మనకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే ప్రొలాంగ్డ్ ఫీవర్. సో మెయిన్ సిమ్టమ్ ఈజ్ ఫీవర్. సో చాలా రోజుల పాటు ఉండేటువంటి ఫీవరు. అట్లాగే బ్యాక్టీరియమియా కండిషన్. సో బ్యాక్టీరియమియా మీన్స్ ప్రెజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్స్ ఇన్ బ్లడ్. సో బ్లడ్లో మనకి టైఫాయిడ్ బ్యాసిల్లై యొక్క సెల్స్ కనిపిస్తాయి. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ టైఫాయిడ్. అట్లాగే బ్యాక్టీరియల్ ఇన్వేషన్ అండ్ మల్టిప్లికేషన్ విత్ ఇన్ ద మోనోన్యూక్లియర్ ఫాగోసైటిక్ సెల్స్. సో బ్యాక్టీరియా చాలా సెల్స్ని ఇన్వేట్ చేసి అట్లాగే ఆ సెల్స్లో అది దాని యొక్క ప్రోజనీని మల్టిప్లై చేసుకుంటుంది. సో మెయిన్గా లివర్, స్ప్లీన్, లింఫ్ నోడ్స్, పేయర్స్ ప్యాచెస్ వీటన్నిటిలో కూడా బ్యాక్టీరియల్ సెల్స్ మల్టిప్లికేషన్ అనేది మనకు కనిపిస్తుంది. సో పేయర్స్ ప్యాచెస్ అనేది దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ దే ఆర్ ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇంటెస్టైన్స్లో మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూసేటువంటి రెస్పాన్సిబిలిటీ పేయర్స్ ప్యాచెస్ది. ఇట్ అకర్స్ ఓన్లీ ఇన్ హ్యూమన్స్, పొటెన్షియల్లీ ఫ్యాటల్ ఇఫ్ అన్ట్రీటెడ్. సో ట్రీట్ చేయకుండా ఉంటే మాత్రం సివియరిటీ ఎక్కువయ్యి ఇట్ లీడ్స్ టు డెత్ ఆఫ్ ది పేషెంట్. టైఫాయిడ్ ఫీవర్ ఇస్ మోస్ట్ ప్రివలెంట్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో ఎక్కువగా ప్రాపర్ శానిటరీ కండిషన్స్, హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయనటువంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఇది ఎక్కువగా ప్రివలెంట్గా ఉంటుంది. కమింగ్ టు ఎపిడమియాలజీ. Typhoid and paratyphoid fever infections are encountered worldwide but are primarily found in those countries of the developing world where sanitary conditions are poor. జనరల్గా పారాటైఫాయిడ్ అండ్ టైఫాయిడ్ ఫీవర్స్ అనేవి వరల్డ్ వైడ్ చాలా చోట్ల మనకు చాలా కంట్రీస్లో కనిపిస్తాయి. కానీ ఎక్కువగా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో అట్లాగే శానిటరీ కండిషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయనటువంటి పూర్ కంట్రీస్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది స్ప్రెడ్ అనేది. ఇండియన్ సబ్ కాంటినెంట్, సౌత్ ఈస్ట్ అండ్ ఫార్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా ఇట్లాంటి కంట్రీస్లో ఎక్కువగా ప్రెవలెంట్గా ఉంటుంది. In endemic areas, children aged 1 to 5 years are at the highest risk because of waning passively acquired maternal antibody and a lack of acquired immunity. Generally, endemic areas, ante endemic means the disease which is spread over a certain area, within a certain area. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో స్ప్రెడ్ అనేది లిమిట్ అయి ఉంటే పర్టికులర్ ఏరియాకే దాన్ని ఎండమిక్ అని చెప్తాం. పాండమిక్ అంటే ఇట్ ఈస్ స్ప్రెడ్ వరల్డ్ వైడ్, ఇక్కడ అక్కడ అని లేకుండా మొత్తం వరల్డ్ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంటే దాన్ని పాండమిక్ అంటాం. సో మనం కరోనాని చూసాం కదా లేటెస్ట్గా, ఇట్స్ అ పాండమిక్ డిసీజ్. సో ఇక్కడ ఎండమిక్ ఏరియాస్లో అంటే కొంత ఏరియాలోనే ఉండి అక్కడక్కడ స్ప్రెడ్ అనేది జరుగుతున్నట్లయితే అలాంటి ఏరియాస్లో సర్వైవ్ అయ్యే చిల్డ్రన్ 1 to 5 years ఏజ్ ఉన్న చిల్డ్రన్కి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, టైఫాయిడ్ యొక్క రిస్క్. ఎందుకు అంటే వాళ్ళలో అప్పుడప్పుడే ప్యాసివ్లీ అక్వైర్డ్ మ్యాటర్నల్ ఇమ్యూనిటీ అనేది డిసపియర్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, మనము డెలివరీ టైంలో మదర్ నుంచి మనకి ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. యాంటీబాడీస్ అనేవి మదర్ నుంచి బేబీకి పాస్ ఆన్ అవుతాయి. అది కొంత ఏజ్ వరకు ఆ బేబీకి రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అయితే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆ మదర్స్ రెసిస్టెన్స్ ఇంకా ఉండదు మనకి, మన బాడీ ఓన్గా అక్వైర్ చేసుకుంటుంది. దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని చెప్తాం. అయితే ఈ 1 to 5 years పిల్లల్లో ఏమవుతుందంటే ఆ టైంకి ఆ మెటర్నల్ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే ఆ బాడీకి కొత్తగా ఇంకా డెవలప్ అవ్వాల్సినటువంటి వాళ్ళ సొంత ఇమ్యూనిటీ ఇంకా డెవలప్ అవ్వదు.
దాంతో వాళ్ళకి రెసిస్టెన్స్ ఆ ఏజ్ పీరియడ్లో తక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి టైఫాయిడ్ యొక్క రిస్క్ ఎక్కువగా ఉంటుంది. etiologic agent, causative agent is Salmonella typhi. సో కాజ్ చేసేది టైఫాయిడ్ డిసీజ్ని, టైఫాయిడ్ ఫీవర్ని కాజ్ చేసేటువంటి ఆర్గానిజము సాల్మనెల్లా టైఫీ. ఇట్ ఈస్ అ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా. సో యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాస్. So it is a member of genus Salmonella and it belongs to the family Enterobacteriaceae. Salmonella are grouped based on the somatic O and further divided into serotypes based on flagellar H, a gram negative and surface VI antigens. So general ga Salmonella lo different types ga group cheyabadi. So dantlo somatic O ani, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, మళ్ళీ ఫ్లాజిలార్ హెచ్ అని, సర్ఫేస్ విరులెన్స్ యాంటీజెన్స్ అని. సో ఆ బ్యాక్టీరియాలో ఉండేటువంటి యాంటీజెన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. ట్రాన్స్మిషన్కి వస్తే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతుంది డిసీజ్ అనేది, త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ హ్యాండిల్డ్ బై పర్సన్స్ షెడ్డింగ్ సాల్మనెల్లా టైఫీ ఫ్రమ్ స్టూల్. సో ఇక్కడ జనరల్గా కంటామినేటెడ్ ఫుడ్ కానీ వాటర్ కానీ లేదా లిక్విడ్స్ కానీ హ్యాండిల్ చేయటం ద్వారా మనకి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది ఒకళ్ళ నుంచి ఒకరికి. సో కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఏంటి, మనం తినే ఆహారం కానీ తీసుకునే వాటర్ కానీ ఇవన్నీ కూడా సాల్మనెల్లా బ్యాక్టీరియాతో కలిసి ఉంటే, కంటామినేట్ అయి ఉంటే, దెన్ ఇట్ లీడ్స్ టు ద టైఫాయిడ్ ఫీవర్. జనరల్గా ఇది మోషన్ ఆర్ స్టూల్స్ లో ఎక్కువగా ఆ బ్యాక్టీరియా ఉంటుంది. అంటే ఇప్పుడు టైఫాయిడ్ వచ్చినటువంటి పేషెంట్ యొక్క వేస్ట్ మెటీరియల్లో మోషన్లో మనకి ఆ బ్యాక్టీరియా అనేవి కనిపిస్తాయి. సో వాటి మీద వాలినటువంటి ఈగలు కానీ అట్లాంటివి ఏమైనా కూడా మనం తినే ఫుడ్ మెటీరియల్స్ మీద కనుక వాలితే డెఫినెట్గా ఆ బ్యాక్టీరియా అనేది కంటామినేట్ అవుతుంది మన ఫుడ్లో. సో ఆ కలుషితమైనటువంటి కంటామినేటెడ్ ఫుడ్ని కనుక మనం తీసుకుంటే డిసీజ్ వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటాయి. వాటర్ ఫ్రమ్ సీవేజ్ కంటామినేటెడ్ విత్ సాల్మనెల్లా టైఫీ. అట్లాగే సీవేజ్ వాటర్, మన డ్రైనేజ్ వాటర్ కనుక మున్సిపల్ వాటర్, బోర్ వాటర్తో మిక్సప్ అయిపోయినా, సో ఇలాంటి సందర్భాల్లో జనరల్గా ఫుడ్ కంటామినేషన్ జరిగి టైఫాయిడ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇంక్రీజ్డ్ ససెప్టిబిలిటీ ఈస్ రిలేటెడ్ టు, జనరల్గా ఎవరికి ఎక్కువగా ఈ టైఫాయిడ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇంక్రీజ్డ్ బ్యాక్టీరియల్ లోడ్. సో బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువగా అయిన సందర్భాల్లో, అంటే ఎక్కువ శాతము బ్యాక్టీరియాని మనము మన బాడీలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఇంక్రీజ్డ్ బ్యాక్టీరియల్ లోడ్ అని చెప్తాం. సో ఇంజెక్షన్ ఆఫ్ అబౌట్ 10 to the power of 5 organisms led to clinical disease in 25%, injection of 10 to the power of 7 organisms in 50%, and 10 to the power of 9 organisms in 95%. సో జనరల్గా మనం 10 to the power of 5 organismsని కనుక ఇంజెస్ట్ చేసేసుకుంటే, అంటే మన ఫుడ్ ద్వారా మన బాడీలోకి తీసుకుంటే 25% ఛాన్సెస్ ఉంటాయి డిసీజ్ రావడానికి. అట్లాగే 10 to the power of 7 organisms కనుక మనం తీసుకుంటే 50% ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే 10 to the power of 9 organisms కనుక మనం ఇంజెస్ట్ చేసుకుంటే ఛాన్సెస్ 95% వరకు ఉంటాయి. అట్లాగే గ్యాస్ట్రిక్ పీహెచ్, అంటే మన స్టమక్ యొక్క పీహెచ్ గ్రేటర్ దాన్ 1.5 ఉన్న సందర్భాలలో కూడా మనకి టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో మన జనరల్గా స్టమక్ పీహెచ్ ఎప్పుడు కూడా ఎసిడిక్ పీహెచ్గా ఉంటుంది మోస్ట్లీ, ఎందుకంటే HCl ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి. సో అలా కాకుండా ఎసిడిక్ కండిషన్స్ లేకుండా ఆల్కలైన్ కండిషన్స్ ప్రివేల్ అయినా కూడా మనకి స్లైట్ ఎసిడిక్ కండిషన్స్ కూడా ఇట్ లీడ్స్ టు రిస్క్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్. అలాగే పేషెంట్స్ హూ ఆర్ ఆన్ యాంటాసిడ్స్, జనరల్గా ఎక్కువగా యాంటాసిడ్స్ టాబ్లెట్స్ యూస్ చేసే పేషెంట్స్లో కూడా ఈ ఎసిడిటీ తక్కువగా ఉంటుంది. ఎసిడిటీ తగ్గుతుంది, అంటే యాసిడ్ కంటెంట్ తగ్గించడానికే కదా యాంటాసిడ్స్ యూస్ చేస్తారు. అట్లా యాసిడ్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు కూడా ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అట్లాగే గ్యాస్ట్రెక్టమీ ఆపరేషన్స్ జరిగినప్పుడు, స్టమక్ ఆపరేషన్స్, ఇంటెస్టైనల్ సర్జరీస్ జరిగినప్పుడు, అట్లాగే ఏక్లోరైడ్రియా డ్యూ టు ఏజింగ్. So achloridria is a condition where hydrochloric acid is less produced.
సో కొంతమంది పర్సన్స్లో జనరల్గా కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళలో ఓల్డర్ పీపుల్లో ఈ ఏక్లోరైడ్రియా కండిషన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళలో హెచ్సిఎల్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ రిస్క్ టైఫాయిడ్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. The hallmark of coming to pathogenesis, the hallmark of typhoid fever is the invasion of and multiplication within the mononuclear phagocytic cells in the liver, spleen, lymph nodes and Peyer's patches of the ileum. So ఇక్కడ typhoid fever కి మెయిన్ గా ప్యాథోజెన్సిస్ డిసీజ్ కండిషన్ దేని వల్ల వస్తుంది అంటే ఈ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా, టైఫాయిడ్ బ్యాక్టీరియా అనేది ఇన్వేడ్ చేసి మోనోన్యూక్లియర్ ఫాగోసైటిక్ సెల్స్ లో, లివర్ లో, స్ప్లీన్ లో, లింఫ్ నోడ్స్ లో, పేయస్ ప్యాచెస్ లో ఉండేటువంటి ఫాగోసైటిక్ సెల్స్ లోపలికి వెళ్ళి ఇవి మల్టిప్లై అవుతాయి. From the Peyer's patches, Salmonella typhi is internalized and transported to the underlying lymphoid tissues. So stomach lo undetvanti, small intestine lo undetvanti Peyer's patches nunchi Salmonella typhi bacteria anedi lymphoid tissues loki enter avutundi. అక్కడి నుంచి ఆర్గానిజమ్స్ మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళి అక్కడ మల్టిప్లై అయ్యి అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్ లోకి, అక్కడి నుంచి థొరాసిక్ డక్ట్ లోకి వెళ్ళిపోతాయి. సో అక్కడ మిగతా అన్ని టిష్యూస్ లో కూడా అవి అక్యుములేట్ అయిపోతాయి. Then the organisms may invade any organ, but most commonly are found in reticuloendothelial tissues of the liver, spleen, bone marrow, gallbladder and Peyer's patches in the terminal ileum. జనరల్ గా అక్కడి నుంచి ఏ ఆర్గాన్ కైనా అవి ట్రాన్స్మిట్ అవ్వచ్చు, ఏ ఆర్గాన్ కైనా ట్రావెల్ చేయొచ్చు. కానీ ఎక్కువగా కూడా ఈ లివర్, స్ప్లీన్, గాల్ బ్లాడర్, బోన్ మ్యారో ఇట్లాంటి పేయస్ ప్యాచెస్ వీటిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. Coming to symptoms, the incubation period averages about 10 to 20 days. జనరల్గా బ్యాక్టీరియా యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 10 నుంచి 20 డేస్ వరకు ఉంటుంది. పేషెంట్స్ రిమైన్ అసిమ్టమాటిక్ డ్యూరింగ్ ద ఇంక్యుబేషన్ పీరియడ్. సో ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ టైంలో పేషెంట్స్లో ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు, అసిమ్టమాటిక్ గా ఉంటారు. యాజ్ బ్యాక్టీరియం డెవలప్స్ పేషెంట్ నోటీసెస్ ద ఆన్సెట్ ఆఫ్ ఫీవర్. సో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే అవి అట్లా ఐడియల్ గా బాడీలోకి ఎంటర్ అయ్యి జస్ట్ అట్లా ఉంటాయి, ఇంకా వాటి యొక్క యాక్షన్ ని చూపించడం స్టార్ట్ చేయని టైంలో. అయితే ఎప్పుడైతే బ్యాక్టీరియమియా కండిషన్ డెవలప్ అయిందో అప్పుడు పేషెంట్ లో సిమ్టమ్స్ అనేవి కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ దిస్ బ్యాక్టీరియమియా కండిషన్ అంటే ఎంట్రీ ఆఫ్ దిస్ బ్యాక్టీరియల్ సెల్స్ ఇన్ టు ద బ్లడ్. సో బ్లడ్ ఎప్పుడైతే బ్లడ్ లోకి ఎంటర్ అయిందో బ్లడ్ అన్ని ఆర్గాన్స్ కి ఫ్లో అవుతుంది కాబట్టి మొత్తం ఇన్ఫెక్షన్ అనేది ఓవరాల్ గా స్ప్రెడ్ అవ్వటం అనేది స్టార్ట్ అయ్యి అప్పుడు మనకి పేషెంట్ కి సిమ్టమ్స్ అనేవి కనపడటం స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ గా ఆన్సెట్ ఆఫ్ ఫీవర్, ఫస్ట్ సిమ్టమ్ మనం నోటీస్ చేసేది ఏంటి అంటే ఫీవర్ రావడం, అది స్లోగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. 2 to 3 days కి మాక్సిమం టెంపరేచర్ ని రీచ్ అవుతుంది. అట్లాగే పేషెంట్ లో కాన్స్టిపేషన్, కాఫ్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో కాన్స్టిపేషన్ ఈస్ మలబద్ధకం, అట్లాగే కాఫ్, అబ్డామినల్ పెయిన్, కొన్నిసార్లు మోషన్స్, డయేరియా, లూజ్ మోషన్స్ ఇవి కూడా కనిపిస్తాయి. డిలీరియం అంటే ఇట్స్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అన్నమాట, వాళ్ళకి ఆలోచన శక్తి తగ్గుతుంది. ఎనరోక్సియా, ఆకలి లేకపోవడం, వీక్నెస్, నీరసం, మెలైస్, ఇది జనరల్ కండిషన్. జనరల్ గా నీరసము, నిస్సత్తువ ఇవన్నీ కూడా ఆ టైఫాయిడ్ ఫీవర్ యొక్క సిమ్టమ్స్. Signs: in the third week patient's toxicity increases and weight loss is common. సో ఎప్పుడైతే ఈ కండిషన్స్ అన్ని ప్రివైల్ అయినాయో థర్డ్ వీక్ వచ్చేసరికి అతనికి పూర్తిగా ఆకలి లేకపోవడం, దానివల్ల వెయిట్ లాస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అట్లాగే అబ్డామినల్ డిస్టెన్షన్ అంటే మన స్టమక్ దేన్ని కూడా యాక్సెప్ట్ చేయలేని సిచ్యుయేషన్ అన్నమాట, అబ్డామినల్ డిస్టెన్షన్. దానివల్ల ఏమవుతుందంటే తిన్నవన్నీ తిన్నట్టు మోషన్ ఫామ్ లో బయటకు వెళ్ళిపోతాయి, అంటే డైజెషన్ అనేది బాగా అక్కడ ఇంపేర్ అయిపోతుంది. దాంతో ఏం తిన్నా కూడా వెంటనే బాడీ ఎలిమినేట్ చేసేస్తుంది. దీనివల్ల లిక్విడ్, ఫౌల్, గ్రీన్, ఎల్లో డయేరియా అనేది వస్తుంది. సో అంటే ఏంటి, లూజ్ మోషన్స్ అన్నమాట. ఫౌల్ స్మెల్లింగ్ గ్రీన్ ఆర్ ఎల్లో కలర్డ్ లూజ్ మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే థ్రెడీ పల్స్ అండ్ టాకిప్నియా. సో పల్స్ డౌన్ అవ్వడం, టాకిప్నియా కండిషన్, బ్రీదింగ్ డిసార్డర్,
అట్లాగే డెత్ అకర్స్ డ్యూ టు టాక్సిమియా, మయోకార్డైటిస్, ఇంటెస్టైనల్ హిమరేజ్ ఆర్ పెర్ఫరేషన్. సో టాక్సిమియా అంటే ఏంటి, టాక్సిన్స్ బ్లడ్లో అక్యూములేట్ అయ్యే కండిషన్. అట్లాగే మయోకార్డైటిస్ హార్ట్ ప్రాబ్లము, ఇంటెస్టైనల్ హెమరేజ్ అంటే బ్లడ్ మోషన్స్ అన్నమాట, బ్లడ్ ఇంటెస్టైన్లో బ్లీడింగ్ కనిపించటం, పెర్ఫరేషన్ ఇంటెస్టైన్లో హోల్స్ ఫామ్ అవ్వటం. సో దీస్ ఆర్ ఆల్ ది సిమ్టమ్స్, కామన్ సిమ్టమ్స్ థర్డ్ వీక్లో. ఫోర్త్ వీక్ వచ్చేసరికి ఫీవరు, మెంటల్ స్టేట్, అబ్డామినల్ డిస్టెన్షను అవన్నీ స్లోగా ఇంప్రూవ్ అవటం స్టార్ట్ అవుతాయి. Convalescence is prolonged and most relapses occur at this stage. సో ఈ ఫీవర్, మెంటల్ స్టేట్ ఇవన్నీ స్లోగా ఇంప్రూవ్ అయినప్పటికీ ఇంటెస్టైనల్ కాంప్లికేషన్స్ అంటే ఇండైజెషన్ ప్రాబ్లం అవన్నీ కూడా అట్లానే ఉంటాయి ఇంకొన్నాళ్ల పాటు. అట్లాగే కన్వాలెసెన్స్ అంటే ఏంటి, కోలుకునే పీరియడ్ అనమాట. డిసీజ్ వచ్చినప్పటి నుంచి కోలుకునే ఆ టైం పీరియడ్ని కన్వాలెసెన్స్ పీరియడ్ అంటాం. ఆ కన్వాలెసెన్స్ పీరియడ్ అనేది ప్రొలాంగ్ అవుతుంది, అంటే కోలుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాంప్లికేషన్స్ వచ్చి ఇంటెస్టైనల్ కాంప్లికేషన్స్ చూస్తే ఇంటెస్టైనల్ హెమరేజ్ కనిపిస్తుంది, అంటే బ్లీడింగ్ అనమాట ఇంటెస్టైన్లో. అట్లాగే పెర్ఫరేషన్, ఇంటెస్టైనల్ లో హోల్స్ ఫామ్ అవుతాయి, ఆ వాల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి హోల్స్ ఫామ్ అవుతాయి, రప్చర్స్ కనిపిస్తాయి. హిపాటోబిలియరీ వచ్చి అంటే బ్లడ్, హిపాటో లివర్లో కండిషన్స్ చూస్తే ట్రాన్స్ అమైనేజెస్ అనే ఎంజైమ్స్ యొక్క లెవెల్స్ పెరుగుతాయి మనకి. అట్లాగే జాండీస్ అనేది వస్తుంది, బైల్ జ్యూస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల. హెపటైటిస్ అనేది వస్తుంది విత్ హిపాటోమెగలీ, సో అంటే లివర్ సెల్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అట్లాగే ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ యొక్క లైనింగ్, వాల్ లైనింగ్స్ లో ఇన్ఫ్లమేషన్ అనేది కనిపిస్తుంది. అట్లాగే అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎట్లా డయాగ్నోస్ చేయాలి అంటే మెయిన్లీ సాల్మొనెల్లా యాంటీబాడీస్ని ఐడెంటిఫై చేయటం. సో ఎప్పుడైతే సాల్మొనెల్లా బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవుతుందో మన ఇమ్యూన్ సిస్టము ఆ బ్యాక్టీరియాకి అగెనెస్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ యాంటీబాడీస్ని కనుక మనం టెస్ట్ చేస్తే మనలో సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు ఒక ఐడెంటిఫికేషన్ మనకి. అలాగే యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేయటం, సాల్మొనెల్లా యాంటీజెన్స్ని మన బ్లడ్లో, లేదా సాల్మొనెల్లా యొక్క డిఎన్ఏ చేయటం. అట్లా ఒక సాల్మొనెల్లాని ఐసోలేట్ చేసి మనము ఐడెంటిఫై చేయొచ్చు మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది ఉంది అని చెప్పి. Definitive diagnosis of typhoid fever requires isolation of the organism from blood or bone marrow. సో పర్టికులర్గా సాల్మొనెల్లా వల్ల ఇంకా చాలా డిసీజెస్ వస్తాయి. సాల్మొనెల్లా టైఫీ అయితేనే మనకు టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. సో టైఫాయిడ్ ఫీవర్ అయినా అనేది మనం డయాగ్నోస్ చేయాలి అంటే డెఫినెట్గా మన శాంపుల్ నుంచి బ్లడ్ కానీ మోషన్ కానీ వీటిలో ఎక్కడి నుంచి అయినా తీసి దానిలో నుంచి ఆర్గానిజంని బయటకు ఐసోలేట్ చేయాలి, బోన్ మ్యారో నుంచి కానీ. అప్పుడే కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయగలుగుతాం. ద మోస్ట్ సెన్సిటివ్ మెథడ్ ఆఫ్ ఐసోలేటింగ్ సాల్మొనెల్లా టైఫీ ఈస్ ఆబ్టైనింగ్ ఎ బోన్ మ్యారో ఆస్పిరేట్ కల్చర్. సో మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఏంటి అంటే ఫాస్ట్గా మనం గుర్తించడానికి టైఫాయిడ్ వచ్చినట్లు బోన్ మ్యారోలో నుంచి ఒక కల్చర్ని, ఆస్పిరేట్ని బయటికి తీయటం అనమాట, లిక్విడ్ని. సో ఇట్లా టెస్ట్ చేసినట్లయితే 90% కరెక్ట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వైడాల్ టెస్ట్ అనేది ట్రెడిషనల్ మెథడ్ యూస్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ టైఫాయిడ్ ఫీవర్. సో మనకు ఫస్ట్ టైఫాయిడ్ ఫీవర్ అనగానే మన ల్యాబొరేటరీస్లో చేసే ఫస్ట్ టెస్ట్ ఏంటంటే వైడాల్ టెస్ట్. సో ఇది చాలా ట్రెడిషనల్ మెథడ్, ఎప్పటి నుంచో వచ్చేది అండ్ మోస్ట్ రిలయబుల్ మెథడ్ కూడా. దీంట్లో ఏంటంటే యాంటీబాడీస్ని యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ద్వారా ఇక్కడ టైఫాయిడ్ ఉంది లేది ఐడెంటిఫై చేయొచ్చు. అంటే 2 రకాల యాంటీజెన్స్ ఉంటాయి ఈ సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియాలో, ఒకటి హెచ్ యాంటీజెన్, ఒకటి ఓ యాంటీజెన్. సో ఈ యాంటీజెన్కి అగెనెస్ట్గా యాంటీబాడీస్ని కనుక వేసి టెస్ట్ చేసినట్లయితే కరెక్ట్గా పాజిటివ్ నెగిటివ్ అనేది తెలిసిపోతుంది. అట్లాగే ఇండైరెక్ట్ హీమ్ అగ్లూటినేషన్ టెస్ట్, ఇండైరెక్ట్ ఫ్లోరసెంట్ విఐ యాంటీబాడీ టెస్ట్, ఇండైరెక్ట్ ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ యాసే ఎలిసా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టెస్ట్స్ విచ్ ఆర్ యూస్డ్ టు డిటెక్ట్ టైఫాయిడ్ ఫీవర్.
ఆల్దో నాట్ కమర్షియల్లీ అవైలబుల్ డిఎన్ఏ ప్రోబ్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్. సో ఇప్పుడు అంత విరివిగా దొరకకపోయినప్పటికీ డిఎన్ఏ ప్రోబ్స్ అనేవి కూడా బాగా డెవలప్ చేశారు. అవి కూడా టైఫాయిడ్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడానికి డైరెక్ట్గా బ్లడ్ శాంపుల్ నుంచి ఉపయోగపడతాయి. ట్రీట్మెంట్కి వచ్చేసి యాంటీబయాటిక్ థెరపీని యూస్ చేస్తున్నారు. అంటే సో యాంటీబయాటిక్స్ని తో స్టార్ట్ చేస్తారు ట్రీట్మెంట్ అనేది. దీనివల్ల మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. యాంటీమైక్రోబియల్స్ అనేవి దే షార్టెన్ ద కోర్స్, రెడ్యూస్ ద రేట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇఫ్ బిగన్ ఎర్లీ అండ్ రెడ్యూస్ ద కేస్ ఫెటాలిటీ రేట్. సో ఈ యాంటీమైక్రోబియల్స్ యూస్ చేయటం వల్ల, సో యాంటీమైక్రోబియల్ పేరులోనే ఉంది, మైక్రోబ్స్కి ఎగనెస్ట్గా వర్క్ చేసేవి అని అర్థం. సో ఈ యాంటీమైక్రోబియల్స్ని వాడటం వల్ల మన కోర్స్ డ్యూరేషన్ అనేది తగ్గుతుంది. అట్లాగే కాంప్లికేషన్స్ ఎర్లీగానే డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ తీసుకోవటం వల్ల కాంప్లికేషన్స్ అనేవి తగ్గిపోతాయి, డెత్ రేట్ కూడా తగ్గుతుంది. How to prevent this disease? In endemic countries, the most cost-effective strategy for reducing the incidence of typhoid fever is the institution of public health measures to ensure safe drinking water and sanitary disposal of excreta. సో ఎండమిక్ కంట్రీస్లో, సో ఎక్కడైతే ఈ డిసీజ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందో ఆ కంట్రీస్లో ఈ టైఫాయిడ్ ఇన్సిడెన్స్ని తగ్గడానికి పబ్లిక్ హెల్త్ మెషర్స్ అంటే మనము శానిటరీ కండిషన్స్, ఈ రోడ్ సైడ్ పబ్లిక్ ప్లేసెస్లో ఇవన్నీ కూడా మంచి శానిటరీ కండిషన్స్, హెల్తీ కండిషన్స్, క్లీన్ కండిషన్స్ కనుక మెయింటైన్ చేసినట్లయితే, అట్లాగే డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అవ్వకుండా ప్యూర్గా ఉండేటట్టు చూసుకున్నట్లయితే, అట్లాగే వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా చూసినట్లయితే ఈ డిసీజ్ తొందరగా స్ప్రెడ్ అవ్వదు. అలాగే టైఫాయిడ్ వ్యాక్సిన్స్తో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ చేసినా కూడా మనము బాగా రెడ్యూస్ చేసుకోవచ్చు టైఫాయిడ్ ఇన్సిడెంట్స్ని. అట్లాగే జనరల్గా ట్రావెలర్స్ డయేరియా అని కూడా అంటారు ఈ టైఫాయిడ్ని. ఎందుకు అంటే జనరల్గా ట్రావెలింగ్ టైంలో ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగడం, ఫుడ్ తినడం చేయటం వల్ల ఎక్కువగా టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ట్రావెలర్స్ వ్యాక్సినేషన్ వేయించుకోవటం ద్వారా కూడా ఆ రిస్క్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ టైఫాయిడ్.